హలో ఎవ్రీవన్, ఈ సమ్మర్లో మనకి చల్లని కూల్ ఒక కేక్ పుడ్డింగ్ అయితే చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే లైఫ్ లాంగ్ ఇదే స్వీట్ అయితే చేసుకోవడానికి ఇష్టపడతారండి. దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మిల్క్ మేడ్ వేసేసుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని అంతా చక్కగా బీట్ చేసుకోవాలి. మనం రెండు మిక్స్ అయిపోయేలాగా బీటర్తో బీట్ చేసుకున్నా పర్వాలేదు, మనం స్పూన్తో బీట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ చక్కగా అంతా బీట్ చేసుకోవాలి రెండు మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ది మిశ్రమంది కొంచెం వేసుకోవాలి. దీనికోసం అయితే నేను కాజు, బాదం, పిస్తా అయితే తీసుకున్నాను అండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చితే డైరెక్ట్ అలాగే కూడా వేసుకోవచ్చు. కేక్ అనేది చిన్న పీసెస్ కట్ చేసుకొని అన్నీ మనం చక్కగా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై నుంచి మళ్ళీ కొంచెం మనం ఇందాక కలిపి పెట్టుకున్న క్రీమ్ వేసుకొని మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని నేనైతే దానిమ్మ గింజలు కూడా వేసుకుంటున్నాను అండి. మీకు నచ్చితే ఇంకా ఏమైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా ఇలా కూడా బాగుంటుంది. కొన్ని గ్రేప్స్ కూడా వేసాను నేను. మళ్ళీ సేమ్ ఇందాకటి లేకనే ఇంకో లేయర్ మళ్ళీ మనం కేక్ పీసెస్ అన్నీ పెట్టేసుకొని మనం మిగిలింది మొత్తం అనేది మిశ్రమం వేసేసుకోవాలండి. ఈ స్వీట్ ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళ ఫంక్షన్స్లో అయితే చేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి, క్రీమ్ అది. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు దీనిపై నుంచి మనం మిగిలిన దానిమ్మ గింజలు, కొన్ని గ్రేప్స్ కూడా ముక్కలుగా కట్ చేసేసి వేసుకొని మనం ఇప్పుడు ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ మనం డైరెక్ట్గా అలా వేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఒక 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చల్లని టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.